శ్రీమాత్రే నమ. ఇవాళ పెసరపప్పు, పొన్నగంటి కూరతో పప్పు. పొన్నగంటి కూర అంటే పోయిన కంటి కూర అంటారంటే పోయిన కంటి చూపును కూడా తెప్పిస్తుందట. దీంట్లో కాల్షియం ఉంది, ఆల్ మినరల్స్ ఉన్నాయి. ఇది చాలా ఆరోగ్యానికి, దానికి చాలా కిడ్నీలకి, ముఖ్యంగా గుండెకి కూడా చాలా మంచిది అంటారు. మనకు వీలైతే పొన్నగంటి కూరని వారంలో ఒకసారి తిన్నాం అనుకోండి, ఆరోగ్యానికి మంచిది. పొన్నగంటి కూర తెచ్చుకొని ఆకుని శుభ్రంగా క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అవి కాడలు తీసేసి ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. దీన్ని శుభ్రం చేసి పెట్టుకుని ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక 3 గ్లాసులు నీళ్లు పోసి ఒక పాత్రలో పెట్టి స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. ఇలా పప్పు చూసారా, ఇలా పట్టుకుంటే పైకి తీసి చూస్తే కొంచెం చిటికినట్టుగా కనుకుంటే అది ఉడికినట్టు అనమాట, పప్పు పాలల్లో ఉన్నట్టు. అప్పుడు దాని మీద మనం బాగు చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర ఉంది కదా, ఆ పొన్నగంటి కూరను వేసి దాన్ని కాసేపు మగ్గని. ఈ పొన్నగంటి కూర వేస్తున్నప్పుడే దాంట్లోనే తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది కమ్మటి కూర, దీన్ని వేరే ప్రత్యేకంగా కారం, ఎర్రకారం అది వేయక్కర్లేదు. ఆ 4 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. పెసరపప్పులో ఎప్పుడేం వేసినా కూడా దానికి కారం అక్కర్లేదు, అది కమ్మటి పప్పు అనమాట. అందుకని దీన్ని అలా ఉడికిన తర్వాత సరే పచ్చిమిరపకాయలు కనపడుతున్నాయి. ఈ పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, ఎంత 1.5 స్పూన్ ఉప్పు పడుతుంది. ఆ ఉప్పు కూడా వేసి కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేయండి. ఉప్పు కోసం 1 స్పూను మామిడి తురుము వేసాను, చాలా బాగుంటుంది. ఇది బాగా మెత్తగా దగ్గరకు వచ్చి ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టి మన ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వద్దులేండి, మినప్పప్పు, ఆవాలు, మినప్పప్పు 2 మెంతి గింజలు వేసుకుందాం. తగినంత ఇంగువ వేసి దాన్ని పోపు పెట్టేసుకొని చుయ్యని పోపు వేసుకుని దీనికి ఇంకోటి స్పెషల్ ఒకటి ఉందర్రా ఇక్కడ. ఏంటంటే అది ఊరమిరపకాయలని ఒక 7-8 ఊరమిరపకాయలని తెచ్చుకొని చక్కగా దాన్ని ఎర్రగా వేయించేసి ఈ పప్పు మీద వేసి పెట్టుకుంటే ఆ పప్పు రుచి అది అద్భుత, మరో లెవెల్లో ఉంటుంది. ఈ ఊరమిరపకాయ చూడండి ఎంత బాగున్నాయి, ఊరమిరపకాయలు ఊరి చాలా బాగుంటాయి. ఇది ట్రై చేయండి. ఈ పొన్నగంటి కూర తప్పనిసరిగా తినాల్సిన కూరల్లో